హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇన్‌స్టంట్‌గా గారెలు ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ఈ గారెలైతే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా అయితే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అనుకోకుండా ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ గారెలను కూడా వేసి పెట్టొచ్చు. అంత టేస్ట్‌గా ఉంటాయి. ఇంకా ఆలస్యం లేకుండా దీని తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్‌నైతే తీసుకోవాలి. దాంట్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి. అదేవిధంగా ఒక పావు కప్పు వరకు అటుకులను కూడా వేసుకోవాలండి. మనం పోహాని ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఆ అటుకులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌ని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు పెరుగునైతే వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు సాల్ట్‌ని వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన పౌడర్ అనేది పెరుగుకు పట్టేటట్టు కలిపేసుకోవాలి. చూశారు కదా! నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మూత పెట్టేసుకొని 15-20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు గారెల్లోకి ఒక ఉల్లిపాయనైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా అయితే కట్ చేసి పెట్టేసేసుకుందాము. అదేవిధంగా ఒక పచ్చిమిర్చిని కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను కూడా సన్నగా అయితే కట్ చేసేసుకొని పెట్టేసేసుకుందాము. ఈ గారెల్లోకి అల్లం అయితే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. నేనిక్కడ ఒక బంగాళదుంపనైతే ఉడకపెట్టేసేసుకొని స్మాష్ చేసేసి పెట్టేసేసాను. స్మాష్ చేసిన బంగాళదుంపను కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్ను, పచ్చిమిర్చి, అదేవిధంగా అల్లం ముక్కలను కూడా వేసేసుకోవాలి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూను సోడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఈ సోడా ఉప్పు అనేది స్కిప్ చేయమాకండి. ఎందుకంటే గారెలు మంచిగా పొంగుతూ రావాలంటే ఈ సోడా ఉప్పు అనేది కంపల్సరీ వేయాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. దీనిలో బంగాళదుంప వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు బిగినర్స్‌కి గారెలు వేయాలంటే చాలా కష్టపడతారు కదండీ! అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఒక టిప్ అయితే చూపిస్తున్నాను. ఒక గ్లాస్‌కి కర్చీఫ్‌నైతే చుట్టేసేసి బ్యాండ్ అయితే పెట్టేసేసుకోవాలి. చూశారు కదా! నేనిప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే గారెలు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనినైతే వాటర్‌లో ఒకసారి డిప్ చేయాలి. చూశారు కదా! ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసేసుకున్న పిండిని ఈ విధంగా తీసుకొని రౌండ్‌గా అయితే బాల్‌గా చేసేసుకొని దీని మీద ఇలా పెట్టేసుకొని మనకి కావాల్సిన షేప్‌లో అయితే ఒత్తేసుకోవాలి. కొంచెం చేతికి తడిని తడుపుకుంటూ ఈ విధంగా అయితే నొక్కుకోవాలి. ఈ విధంగా నొక్కుకున్న తర్వాత మధ్యలో అయితే హోల్ పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ హీట్ చేసేసుకున్నాను. చూశారు కదండీ! ఈ టిప్‌తో అయితే గారెలు ఎంత ఈజీగా అయితే వేసేసుకోవచ్చో. ఈ విధంగా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. మంటనైతే సిమ్‌లో అస్సలు పెట్టకండి. సిమ్‌లో పెట్టడం వల్ల ఆయిల్ అయితే బాగా లాగిద్ది. అదేవిధంగా మంటని హైలో పెట్టడం వల్ల కూడా పైన కలర్‌ఫుల్‌గా కనపడతాయి కానీ లోపలైతే అస్సలు ఉడకవు. మీడియంలో పెట్టేసేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకుంటే ఈవెన్‌గా అయితే ఫ్రై అవుతాయి.
వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. గారెలైతే ఎంత మంచిగా అయితే వచ్చాయో. ఇప్పుడు గారెలకి కాంబినేషన్‌గా పల్లీలు, కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ముందుగా మిక్సీ జార్‌ని అయితే తీసుకోవాలి. 1 కప్పు వరకు వేయించిన పల్లీలైతే వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కొబ్బరిని కూడా వేసుకొని, ఒక పచ్చిమిర్చి, అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్‌ని వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకుందాము. చూసారు కదా, చట్నీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. గారెలకైతే ఈ విధంగా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు చట్నీని అయితే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి తాలింపు కూడా వేసేస్తున్నాను. తాలింపు కూడా వేసినాక ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఈ గారెలైతే చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.